హిందూ పండగలు, పూజలు, ఆచారాల వెనుక పురాణ కథలు, జానపద కథలు లేదా కొన్ని స్థానిక ఆచారాలు ఉంటాయి. ఎన్ని యుగాలైనా, శతాబ్దాలు గడిచినా అవి ఇంకా సజీవంగా ఉన్నాయంటే వాటి వెనకాతలు ఉన్న నమ్మకాలు కావచ్చు, లేదా సంస్కృతిని పరిరక్షించాలనే తపన కావచ్చు. పూర్వం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన పండగలు గ్లోబలైజేషన్ వల్ల అందరికీ తెలుస్తున్నాయి. అందరూ పండగల్లో పాలు పంచుకుంటున్నారు. పండగల చుట్టూ బోలెడంత మార్కెటింగ్ కూడా జరుగుతోంది. పండగలు జరుపుకునే తీరు మారి ఉండొచ్చు, కానీ పండగ మాత్రం జరుపుకుంటున్నాం. ఒక్కొక్కసారి ఈ పండగలు, వ్రతాలు, వీటి వెనుక చెప్పే కథల్లో లాజిక్ ఆధునిక కాలానికి సరిపోకపోయినా కూడా సెలబ్రేట్ చేసుకోవడంలో ఒక సంతోషాన్ని అయితే పొందుతున్నాం. మన పండగల్లో చాలా వరకు ఋతువులతో సంబంధం ఉన్నవే ఉంటాయి. ఈ పండగల వెనుక ఉన్న కథలు, కారణాలు వింటున్నప్పుడు మాత్రం మనకి చాలా ప్రశ్నలు వస్తాయి. నాకు వచ్చిన ప్రశ్నలు, తెలుసుకున్న విశేషాలు ఈరోజు మీతో పంచుకుంటున్నాను. సమాధానాలు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఇవాళ ఓనం పండుగ. కేరళ వాళ్ళ పండుగ అనుకుంటాం కదా. ఓనం కేవలం కేరళకు మాత్రమే పరిమితం కాదట. పల్లవుల కాలంలో, అంటే 6 నుంచి 8 శతాబ్దాల మధ్యలో తిరుపతి నుంచి కన్యాకుమారి వరకు ఈ పండుగను జరుపుకునేవారు. వామనుడి త్రివిక్రమావతారమే తిరుపతి వెంకటాచలపతి అని కూడా అంటారు. ఓనం పండుగ వెనుక ఉన్న కథను ఒకసారి చూద్దాం. బలిచక్రవర్తి తెలుసు కదా, ప్రహ్లాదుడి మనవడు, రాక్షసరాజు. ఆయన పరిపాలించిన రాజ్యాన్ని సందర్శించడానికి ప్రతి ఏటా భూమిపైకి వస్తాడని, ఆయనకు స్వాగతం పలకడానికే ఓనం జరుపుకుంటారని ఒక కథ ఉంది. మహాబలి పరిపాలించిన కాలం స్వర్ణయుగం అని అంటారు. ఆయన విష్ణు భక్తుడు. ఆయన రాజ్యంలో ప్రజలంతా సకల సౌభాగ్యాలతో ఉండేవారట. ప్రజల్లో ఆయనకు వస్తున్న ఆదరణ, పేరు చూసి ఇంద్రుడు తన ప్రతిష్ఠ ఎక్కడ తగ్గిపోతుందో అని భయపడ్డాడట. దీంతో ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకున్నాడట. సుపరిపాలనని ఇంద్రుడు ఎందుకు ఆమోదించలేదనే ప్రశ్న వస్తుంది. కానీ బలిచక్రవర్తి రాక్షసరాజు తన రాజ్యం సంక్షేమం మాత్రమే చూసుకుని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాడేమో మనకు తెలీదు. పురాణాలు రీసెర్చ్ చేస్తే అర్థం అవ్వచ్చు. ఇంద్రుడి బాధ విన్న విష్ణువు వామనావతారంలో ఒక బ్రాహ్మణుడిలా మహాబలి దగ్గరికి వెళ్తాడు. వామనుణ్ణి విష్ణువు 5వ అవతారం అంటారు. మహాబలి యజ్ఞం చేస్తున్నాడు. ఆ సమయంలో బ్రాహ్మణుని చూసి యజ్ఞం తర్వాత దానం చేయాలి కదా, కావలసింది కోరుకోమన్నాడు. వామనుడు 3 అడుగులు భూమి ఇమ్మన్నాడు. అంతే కదా అన్నాడు బలిచక్రవర్తి. వామనుడు ఇంతింతై వటుడెంతయ్యై అన్నట్లు భూమండలం అంతా విస్తరించి ఒక పాదంతో భూమిని, 2వ పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాడు. ఇంకివ్వడానికి ఏమీ మిగల్లేదు బలిచక్రవర్తి దగ్గర. మహాబలి చక్రవర్తి ఆయన ముందు తల వంచాడు. వామనుడు 3వ అడుగుతో పాతాళ లోకానికి బలిచక్రవర్తిని పంపించాడు. ఇది కథ. భూమినిస్తే పాతాళ లోకానికి పంపించడం ఎంతవరకు సరైంది? ఇదంతా ఇంద్రుడి రాజ్యాకాంక్ష కోసమా అనే ప్రశ్న వస్తుంది కదా. మీకు కూడా వస్తే చెప్పండి. కానీ మహాబలి సంవత్సరానికి ఒకసారి ఆయన రాజ్యాన్ని సందర్శించడానికి రావచ్చని వామనుడు వరం ఇచ్చాడు. ఆయన భూమికి తిరిగి వచ్చే రోజునే ఓనం అని జరుపుకుంటారు. కానీ కొంతమంది ఈ రోజును వామన జయంతి అని అంటారు. సంగమ సాహిత్యంలో 2వ శతాబ్దంలో మదురైలో ఓనం జరుపుకున్నట్లు ఏఎం కురూప్ ది సోషియాలజీ ఆఫ్ ఓనం అనే రీసెర్చ్ పేపర్లో రాశారు. ఓనం పంటలకు సంబంధించిన పండగని మరో పరిశోధన చెప్తోంది. సంగమ సాహిత్యంలో ఇందిర విజహ పండగే తర్వాత కాలంలో ఓనంగా మారి ఉంటుందని మరికొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. పల్లవుల కాలంలో ఓనంను వామన జయంతిగా జరుపుకునేవారని హిస్టోరియన్ ఎంజే శశిభూషణ్ రాశారు. కేరళలో తిరువత్తువై శివుని గుడిలో ఒక రాగి శాసనం లభించింది. అది కామన్ ఎరా 861కి చెందింది. వామన జయంతి నాడు పండితులకు విందును పెట్టేవారట. తిరువల్లలో శ్రీవల్లభ ఆలయంలో ఉన్న 11వ శతాబ్దానికి చెందిన శాసనాల్లో కూడా ఓనం ప్రస్తావన కనిపిస్తుంది. ఈ శాసనాల్లో ఓనం పండుగ ఖర్చు పెట్టాల్సిన సొమ్ము గురించి కూడా రాశారు. అందులో ఆలయంలో పనిచేసే వాళ్లకు వాళ్ళ సేవలకు ఇవ్వవలసిన బియ్యం ఎంత ఇవ్వాలి, ఇలాంటి వివరాలు ఉన్నాయి. అలాగే వారి వారి స్థాయిలను బట్టి ఇచ్చే రుసుము కూడా వేరువేరుగా ఉండటం ఈ శాసనాల్లో కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తే మన పూర్వీకులు పండుగ జరుపుకునే తీరును, ఖర్చులను శాసనాల రూపంలో మనకు అందించి వెళ్ళడం చాలా గొప్ప విషయం అనిపిస్తుంది. ఇది మొదట్లో బౌద్ధులకు సంబంధించిన పండగ, నెమ్మదిగా హిందువుల పండుగల్లోకి చేరిపోయి ఉండవచ్చని మరికొంతమంది చరిత్రకారులు వాదిస్తారు. ఓనం నాడు పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు ఓనక్కొడి అని ఒక పసుపు వస్త్రాన్ని ఇస్తారు. బౌద్ధ మతం స్వీకరించేటప్పుడు పసుపు వస్త్రాలు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఓనం నాడే శ్రీలంకలో కొత్త సంవత్సరం జరుపుకుంటారు. ఓనం నాడు వేసే గుండ్రని పూల ముగ్గు బౌద్ధ ధమ్మచక్ర ద వీల్ ఆఫ్ లాను తలపిస్తుంది. ఇవన్నీ బౌద్ధ సంస్కృతికి దగ్గరగా ఉంటాయని కొంతమంది అభిప్రాయం. కేరళలో మధ్యయుగంలో ఓనంకు ఒక రోజు ముందు రైతులు, వ్యవసాయ కూలీలు భూస్వాములకు భూమిని సాగు చేసేందుకు తయారు చేసిస్తారట. ఇందుకు గాను భూస్వాములు వాళ్లకు భోజనం పెట్టి కొత్త బట్టలు ఇచ్చేవారు.
కానీ రాను రాను భూస్వాములకు రైతులకు మధ్య గొడవలు మొదలయ్యాయి. రైతుల్లో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. 14వ శతాబ్దం నుంచి ఓనంను వీళ్ళు మహాబలిని తమ చక్రవర్తిగా పరిగణించడం మొదలుపెట్టి వామనుణ్ణి పక్కన పెట్టారు. ఎంజిఎస్ నారాయణన్ తన పుస్తకం చరిత్ర తిలే 10 కాళ్ల కథాకల్ అనే పుస్తకంలో కేరళ ఆలయాల్లో 9వ శతాబ్దం నాటికి వైష్ణవ సంప్రదాయం వచ్చి చేరిందని రాశారు. అప్పటి నుంచి వామనారాధన మొదలైందట. తర్వాత ఇది పాడి పంటలకు సంబంధించిన పండగగా మారిపోయింది. రైతుల నిరసనలతో ఇది మహాబలికి సంబంధించిన పండగగా మారిపోయిందని ఆయన అంటారు. మహాబలి అసలు కేరళను పాలించలేదని ఆయన ఉద్దేశం, ఆయన రీసెర్చ్. ఇది కేవలం కల్పన మాత్రమే అని ఆయన అభిప్రాయం. కానీ ఇలాంటి జానపద కథలే పండుగలు కొన్ని శతాబ్దాల పాటు సజీవంగా ఉండటానికి ఉపయోగపడతాయి. ప్రతి పండుగకు ఒక కారణం ఉండాలి కదా. పండుగలు కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ హిందూ పురాణాలను చూస్తే మహాబలిని పాతాళానికి కాదు, సుతల అనే లోకానికి పంపాడని చెప్తున్నాయి. మహాబలిని అన్ని రకాల ప్రమాదాల నుంచి కాపాడుతానని వామనుడు వరమిచ్చాడట. మనువు కాలంలో ఆయన ఇంద్రుడిగా మారతాడని చెప్పాడట. మహాబలి భూలోకానికి తిరిగి రావడం ఒక జానపద కథగా స్థిరపడిపోయింది. కొంతమంది ఉత్తరాది డెక్కన్ ప్రాంతం నుంచి వలస వచ్చిన వారు ఈ మహాబలిని తమతో తెచ్చారని, ఆయన అక్కడ పరిపాలించాడని అంటారు. నెమ్మదిగా స్థానిక సంస్కృతిలో ఆయన భాగం అయిపోయారు. నిజమో కల్పనో తెలియదు. ఓనం పండుగ జరుపుకోవడం ద్వారా ఈ అపోహను మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. మహాబలిని అట్టడుగు వర్గాల వారి హీరోగా చూస్తారు. కానీ నెమ్మదిగా కేరళలో అగ్రవర్ణాల వాళ్ళు కూడా మహాబలిని ఆమోదించడం మొదలుపెట్టారు. వల్లం కళి, పడవ పోటీలు, పులి డాన్సులు, సామూహిక విందులు జరుపుకోవడం కేరళ సంస్కృతిలో భాగం అయిపోయాయి. ఓనంను పాడి పంటలకు సంబంధించిన పండగలా చూసినా కూడా రైతులు, కూలివాళ్లకు వినోదం ఏదీ లేని రోజుల్లో పండగలే ఆట విడుపుగా ఉండేవి. కుటుంబంతో కలిసి గడపడానికి, విందు భోజనం ఆరగించడానికి సమయం దొరికేది. మనది ప్రధానంగా వ్యవసాయ దేశం. అందుకే మన పండగలన్నీ ఋతువులు, పాడి పంటల చుట్టూ తిరుగుతాయి. ఓనంను అన్ని వర్గాల వారు జరుపుకోవడం ఒక ఆచారంగా మారిపోయినా కూడా వస్త్రధారణ, భోజనం మాత్రం బ్రాహ్మణ సంస్కృతిలోనే ఉంటాయి. కేరళ 1961లో ఓనంను అధికారిక పండుగగా గుర్తించింది. 2000 సంవత్సరాల పురాతనమైన ఎర్నాకులంలో ఉన్న త్రిక్కకార ఆలయం దేశంలోనే ఉన్న ఒకే ఒక్క వామనాలయం. తిరువోనం నాడు ఒక అబ్బాయి వామనుల్లా తయారయ్యి ఊరేగింపుతో సహా మహాబలికి స్వాగతం పలుకుతాడు. మహాబలి అక్కడ ఒక రోజు గడిపి ప్రజలను ఆశీర్వదిస్తాడని నమ్మకం. ఈ దృశ్యం చూడటానికి మాత్రం కనుల విందుగా ఉంటుంది. ఏదేమైనా మన పండగలు సంస్కృతిని బ్రతికిస్తాయి. కథలో బలం ఉంటేనే సజీవంగా ఉంటాయి. అవి నిజమో కల్పనో తెలియకపోయినా మానవాళి ముందుకు కదలడానికి ఒక కొత్త ఊపిరినిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this story, please do subscribe to Meena Talks.